హైదరాబాద్ లో ఏబీవీపీ విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్ లో ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ చౌక్ లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో 3 సంవత్సరాల ఫీజులు కట్టి కాలేజీలో జాయిన్ కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఏబీవీపీ నాయకులు విద్యార్థి సమస్యలపై ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో లాఠీ చార్జ్ చేయిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు రావాల్సిన 11,000 కోట్ల స్కాలర్షిప్ లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసి విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే వాతావరణం కల్పించాలన్నారు. నేటి రోజుల్లో విద్యార్థులు ఫీజులు కట్టలేక చదువులు వదిలిపెట్టి కూలీ పనులకు వెళ్లే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, లేనిచో సెక్రటేరియట్ ముట్టడికైనా వెనకాడబోమని హెచ్చరించారు. ఏబీవీపీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈరోజు గీతాభవన్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ఏదైతే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పడతలేవని 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి కోర్స్ ఫీజులు కట్టించుకొని ఈరోజు అడ్మిషన్లు చేపించుకున్నటువంటి దుస్థితి ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. దాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉంటే నిన్న హయ్యర్ ఎడ్యుకేషన్ దగ్గర ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హయ్యర్ ఎడ్యుకేషన్ని ముట్టడిస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులను కూడా చూడకుండా ఈరోజు విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో పెట్టి పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు 11,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను పెండింగ్లో పెట్టి ఈరోజు ప్రభుత్వ కళాశాలలో సైతం ఈరోజు ఫీజు కట్టేసినటువంటి పరిస్థితి ఈరోజు యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురావడం జరిగింది. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకు రావాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయండి, మమ్మల్ని సకాలంగా చదువుకొనియండి అని ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది.